లక్ష్మి ఏం చేస్తున్నావు? బిర్యానీ మసాలా పౌడర్. అందుకేనా గుమగుమలాడిపోతుంది? అవును, మనము బిర్యానీలోకే కాదు, చికెన్ ఫ్రై చేస్తున్నా, ఇంకా కర్రీ చేస్తున్నా, అంతేకాదు వెజిటేబుల్ కర్రీస్ చేస్తాం కదా, కర్రీస్ కానీ ఫ్రై కానీ అన్నిట్లోకి దేంట్లోకైనా సరే మనము కొద్దిగా వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అయితే ఎవరు కనుక్కోలేరు, ఏమేసారని ఖచ్చితంగా అడుగుతారు. కానీ చాలా మంది నమ్మరు. నేను వేసిన కొలతల్లోనే అన్ని కూడా ఏది కానీ మిస్ అవ్వకూడదు. వేసామంటే మాత్రం చాలా బాగుంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నిన్న బిర్యానీ చేస్తున్నావు, టేస్ట్ సూపర్ గా వచ్చింది అంటే నీ సీక్రెట్ ఇదే అన్నమాట. అవును, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే వీడియో పెడుతున్నాను, ఈ పౌడర్ అయితే తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు స్పెషల్ మసాలాని చేసి చూపిస్తున్నాను. ఈ మసాలా వేసుకున్నామంటే ఇంకా బిర్యానీ మసాలా అవసరం లేదు, చికెన్ మసాలా అవసరం లేదు, ఇంకా గరం మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏమీ అవసరం లేదు. అన్నిట్లోకి ఇదే వాడుకోవచ్చు. దీనికి కావలసిన సామాన్లన్నీ ఎక్కడ తీసుకున్నానో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే కడపలో ఉంటాం కాబట్టి వైవి స్ట్రీట్ లో ఇలాంటి చిన్న చిన్న బండ్లు ఉంటాయండి. ఈ బండ్ల మీద కూడా అన్ని మసాలా దినుసులు ఉంటాయి. మనం పెద్ద పెద్ద షాపుల్లో కొన్నామంటే మనం ఏమి బేరం కూడా ఆడము, దాని మీద ఎంత రేట్ ఉంటే అంత రేట్లో తీసుకుంటాం కదా. కానీ ఇలా బండ్ల మీద పెట్టి అమ్మే వాళ్ళ దగ్గర మాత్రం చాలా మంది బేరం ఆడుతూ ఉంటారండి. కాబట్టి నేను ఇలా చిన్న చిన్న షాప్స్ దగ్గర తీసుకుంటాను. ఇది కూడా బండి మీద అండి, పెద్ద షాప్ ఏం కాదు. కానీ అన్ని మసాలా దినుసులు వీళ్ళ దగ్గరే ఉంటాయి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయండి. ఇలాంటి షాప్స్ లేని వారు మాత్రం అక్కడ తీసుకోండి. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రము ఇలా చిన్న చిన్న బండ్ల దగ్గరే తీసుకుంటే వీళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఒక్కసారి వెళ్ళినప్పుడే ఎక్కువ మసాలాలు తెచ్చి పెట్టేసుకుంటాను. చూసారు కదా, వీళ్ళ దగ్గర అన్ని మసాలాలు ఉంటాయి. నేనేమి ప్రమోషన్ కూడా చేయట్లేదండి. నేను వెళ్ళాను, వీళ్ళ దగ్గర కూడా చాలా మంది బేరం ఆడుతుంటే చూశాను. బేరం ఆడకుండా వీళ్ళ దగ్గర తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే సూపర్ మార్కెట్ లో మనమేం బేరం ఆడి తీసుకోవట్లేదుగా, ప్యాకెట్ మీద ఎంత రేట్ ఉంటే అంతే రేట్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న షాప్స్ దగ్గర మాత్రం బేరం ఆడకండి. ఇక్కడ చింతపండు లాగా కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో, దీన్ని రాతి పువ్వు అంటారండి. డైరెక్ట్ గా ఆవిడే చెప్తారు, ఒకసారి వినండి. దీని పేరు గట్టిగా చెప్పమా. రాతి పువ్వు. చాలా మంది రాతి పువ్వు అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది అడుగుతున్నారు కదా. చూడండి, ఇలా చిన్న చిన్న షాప్స్ లో కూడా ఉంటుంది. చాలా మంచి ఫ్లేవర్ లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీళ్ళ దగ్గర అయితే అన్ని కూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడే అన్ని తీసుకున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు ధనియాలు వేసుకున్నాను. 15 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. 12 నుంచి 15 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బిర్యానీ ఆకు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇకనే గానీ మారనివ్వకూడదు. ధనియాలు కానీ మిరపకాయలు కానీ ఇంకా బిర్యానీ ఆకు కూడా అన్ని కూడా మనకు కరెక్ట్ గా వేయించుకున్నప్పుడే చాలా మంచి ఫ్లేవర్ లో వస్తాయి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోని 2 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల లవంగాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల సోంపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మిరియాలు కూడా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల షాజీరా కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నల్ల యాలకులు, 1 టేబుల్ స్పూన్ పచ్చ యాలకులు కూడా వేసుకొని 2 ఇంచుల వరకు సొంటి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేటిని స్కిప్ చేయకూడదు. 1 టేబుల్ స్పూన్ వరకు జాపత్రి కూడా వేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా తుంచి టేబుల్ స్పూన్లో వేసి చూపిస్తున్నాను. అనాస పువ్వులు 5 నుంచి 6 వరకు వేసుకున్నాను. అలాగే రాతి పువ్వు అనేది మనం టేబుల్ స్పూన్ లో వేసుకుంటే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. 1 జాజికాయ కూడా వేసుకున్నాను. జాజికాయ కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ లో ఉంటుంది జాజికాయ అనేది. 6 మరాఠీ మొగ్గలను కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న వాటిని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనము వెంటనే ఫాస్ట్ గా వేయించుకోవాలి అనే ఉద్దేశంతో హై ఫ్లేమ్ లో పెట్టి మాత్రం వేయించకూడదు. ఇలా వేయించుకున్న వాటిని ఈ ప్లేట్ లోనే వేసుకొని 1 గుప్పెడు కసూరి మేతి వేసుకున్నాను. కసూరి మేతిని వేయించాల్సిన అవసరం లేదు. ఇలా వేడిగా ఉన్న వాటిలోనే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది కసూరి మేతి అనేది. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో మనకు సొంటి, మరాఠీ మొగ్గ, ఇంకా జాజికాయ ఉన్నాయి కదా, అవి లైట్ గా దంచి వేసుకున్నాం అనుకో మిక్సీ జార్లు అనేటివి పాడవకుండా ఉంటాయి. కాబట్టి లైట్ గా దంచి వేస్తాను ఎప్పుడు మిక్సీ జార్ లో వేసినా సరే. చూసారు కదా, జాజికాయ అలాగే సొంటి కూడా ఇలా దంచి విడిగా తీసి వేస్తున్నాను.
అలాగే మరాఠీ మొగ్గలు ఉన్నాయి కదా, అవి పెద్ద పెద్దవిగా ఉన్నాయి కాబట్టి లైట్ గా దంచి వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో కూడా ఎక్కడే గానీ తడి ఉండకూడదు, నీట్ గా ఎండలో పెట్టేసి ఆరిన తర్వాత ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూస్తారు కదా, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మరి మెత్తగా అవసరం లేదండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఈ మసాలా పౌడర్ వెజ్ నాన్ వెజ్ బిర్యానీ లేకైనా సరే, లేకుంటే వెజ్ నాన్ వెజ్ కర్రీస్ లేకైనా, ఫ్రై ఐటమ్స్ లేకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అని వేరు వేరు మసాలాలు కాకుండా ఈ మసాలా ఒక్కటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే అన్నిట్లోకి వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.